ఒక బాధాకరమైన సంఘటన. చాలా బాధేస్తుంది. నిన్నటి నుంచి కూడా నేను చూశాను. ఇది ఒక కంపెనీ సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఏం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ. అదే మరి ఒక ప్రభుత్వం కూడా వారసత్వంగా వచ్చే కొన్ని సమస్యల వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఇది కూడా ఒక డెమాన్స్ట్రేషన్. అది ఇక్కడ మనం చూస్తే ఎసెన్షియా అడ్వాన్స్ సైన్సెస్ ఫార్మా కంపెనీ, ఇది రెడ్ కేటగిరీలో ఉండే కంపెనీ. 17 మంది చనిపోవడం, ఇంకా ఒక 7 మంది, ఒక అతనికైతే 54% బర్న్స్ ఉన్నాయి, ఒక అతనికి 24% ఉన్నాయి, ఒక అతనికి 17% ఉన్నాయి, ఇంకొక అతనికి 10% ఉన్నాయి. మిగిలిన వాళ్ళు మోర్ ఆర్ లెస్ తక్కువగా ఉన్నాయి. అవి కొద్దిగా నామినల్ ఇంజురీస్ గానీ కొంచెం సీరియస్ ఇంజురీస్ గానీ ఉన్నాయి. ఏదైతే చెస్ట్ బోన్ ఒకటి బ్రేక్ కావడం ఇలాంటి సంఘటనలు కూడా ఉన్నాయి. నేను వస్తానే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఏదైతే ఫస్ట్ నేను వెళ్ళింది సీరియస్ గా ఉండే వాళ్ళందరినీ పరామర్శించాను. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్లి ఎవరైతే హాస్పిటల్లో డెడ్ బాడీస్ అనే పోస్ట్ మార్టంకి వచ్చి